వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి ఈ వాక్యము ఈ వాగ్దానంలో ఉన్న మీ యొక్క ప్రభువ అనేక సంగతులు మాకు తెలియచేసి ఈ ఉదయకాలము మీ స్వరాన్ని మాకు వినిపించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనములు చెల్లించుకుంటూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన మానవుడు అనేక భారాల క్రింద ఉంటున్నాడు. నిజమే, అనేక భారములు లేదా ఒత్తిడి మానవుణ్ణి ఎంతో కృంగజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరైనా సరే ఏ భారంతో నువ్వు ఉంటున్నావు, ఏ భారము నిన్ను అణచివేస్తుంది, ఏ భారము నిన్ను ఇబ్బంది పెడుతుంది. నిజమే, నాకు ఏ భారము లేదు అని చెప్పగలిగే వ్యక్తి లేదు. అయితే ప్రియులారా, భారము ఉన్నప్పటికీ కూడా అది భారంగా లేకుండా చేయటమే దేవుని యొక్క గొప్పతనం. నీకెన్నో భారాలు ఉన్నప్పటికీ కూడా ఆ భారములు సులువుగా తేలికగా దేవుడు చేయగలడు. దేవుడు లేకపోతే నీ భారాలు అధికమవుతాయి. ఆ భారాలు మనుషుల్ని ఎంతో తలక్రిందులు చేస్తాయి. ఆ భారముల ఒత్తిడి మానవ జీవితాన్ని ఎంతో నలిచివేసేదిగా ఉంటుంది. ఈ దినాన ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉండే కొన్ని భారాలు అవి ప్రభువు మీద ఉంచినప్పుడు దేవుడు ఎంతగా సహాయం చేస్తాడో చూసే ముందు మనం చదువుకున్న మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ఎందుకు ఇక్కడ నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునంటే ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. దేవుడు మన యొక్క జీవితాన్ని సఫలం చేయాలి, మన ఉద్దేశాలు సఫలం చేయాలంటే అసలు మనం ఎలా ఉండాలో పైన మనం చూసినట్లయితే ద కండిషన్స్ ఆఫ్ దిస్ ప్రామిస్, ఈ వాగ్దానము యొక్క షరతులు మనం చూస్తే 16:1 అంటున్నాడు, హృదయాలోచనలు. మొట్టమొదట ఈ సంవత్సరము నీ ఆలోచనలు నీవు దేవుని వశంలో పెట్టుకోవాలి. యువర్ థాట్ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్. నీ ఆలోచనలు వేరుగా వెళ్ళిపోకూడదు. నీ ఆలోచనలు అనేది మొదటి మాట. రెండవ మాట చూస్తే 2వ వచనములో నీ నడతలు, యువర్ కండక్ట్, యువర్ థాట్స్ అండ్ యువర్ కండక్ట్స్. మన నడతలు ఎలా ప్రభు సన్నిధిలో నడుచుకుంటున్నాం, ఈ లోకంలో ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ముఖ్యము. ఇది రెండవది. మూడవది చూస్తే 3వ వచనములో నీ పనులు అంటున్నాడు. మొదటి వచనములో నీ ఆలోచనలు, 2వ వచనములో నీ నడతలు, 3వ వచనములో నీ పనులు. వీటన్నిటినీ నువ్వు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అప్పుడు దేవుడు నీ భారాన్ని ఆయన మోస్తాడు, నీ ఉద్దేశాలన్నీ సఫలం చేస్తాడు. అంతేకాదు, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము నుంచి దేవుడు మానవుని జీవితంలో ఉంటున్న ఏ ఏ భారాలను తన మీద వేసుకొని ఆ భారాలు మానవునికి సులువుగా చేసి సఫలం చేస్తాడో 3 విషయాలు మనం 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో చూస్తాం. మొట్టమొదటిది మనం చూసినట్లయితే మానవుడు ఎలాంటి భారంలో ఉంటున్నాడంటే
పనుల భారము అని చదువుతూ వచ్చాం. రెండవది లేవియా కాండము 22వ అధ్యాయము 9వ వచనం. లేవియా కాండం 22:9. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాప భారం. రెండవది మానవ జీవితాన్ని ఎక్కువగా నలిచివేసేది, పాడు చేసేది పాప భారం. ఒక పాపం మీద మరొక పాపం, దేవునికి విరోధమైన పాపాలు మానవుని జీవితంలో ఎన్నో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, రెండవది మనము దేవుని మీద ఉంచవలసింది పాప భారము. నువ్వు చేసిన పాపాలకు అవన్నీ ప్రభు రక్తంలో కడుక్కొని నువ్వు ఒప్పుకొని ఆ భారాన్ని ప్రభు మీద వేసినట్లయితే నీకు గొప్ప క్షమాపణ లభిస్తుంది. గత సంవత్సరంలో ఎన్నో పాపాల్లోనూ జీవిస్తూ వచ్చినావేమో. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, రహస్యంగా చేసిన పాపాలు, బహిరంగంగా చేసిన పాపాలు, అనేకమైన పాపాలు నీ జీవితాన్ని నెమ్మది లేకు సంతోషాన్ని దూరం తీసివేశాయేమో. అయితే ఈ కాదు, నీ పాప బాధ దేవుడు నీ జీవితంలో రెండవ మాటగా మనం చూస్తున్నాం. 34వ అధ్యాయము 10. ఆయనకు ప్రపంచ భారం, ద బర్డెన్ ఆఫ్ వరల్డ్, ద బర్డెన్ ఆఫ్ వర్క్స్, ద బర్డెన్ ఆఫ్ సిన్, ద బర్డెన్ ఆఫ్ వరల్డ్. ఈరోజున ప్రపంచ భారం. ఏంటి ఈ ప్రపంచ భారం అంటే ప్రపంచంలో జీవించవలసిన జీవితము, ఈ లోకంలో ఎదిగే పరిస్థితి, ఈ లోకంలో జీవించవలసిన పరిస్థితి. నిజమే, ఈ లోక యాత్రలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో భారాలు మనకు ఎదురవుతాయి. ఒక భక్తుడు రాసినట్లుగా ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, ఒకసారి సంతోషం, ఒకసారి దుఃఖము, ఒకసారి విచారం, ఒకసారి ఎంతో గొప్ప ఆనందం కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, ప్రపంచంలో ఎన్నో భారాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని ఎరిగిన తర్వాత నువ్వు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు నీకొచ్చే శ్రమలు, నీకొచ్చే నిందలు, నీకొచ్చే కష్టాలు, ఈ ప్రపంచంలో నీకొచ్చే ప్రతి భారము కూడా అది నువ్వు దేవుని మీద వేసినప్పుడు తప్పనిసరిగా ఆయన సహాయపడతాడు. అంతేకాదు, ప్రపంచ భారమంతా ఆయనే మోస్తున్నాడు. ప్రపంచంలో నీకొచ్చే ప్రతి భారాన్ని కూడా ఆయన మోయగలడు. ఇది మూడవది. నాలుగవది మనం చూసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి భారాన్ని ప్రభువు మోస్తాడు అని చూస్తే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియులను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీద. ప్రియులారా, నాలుగవది వ్యాజ్య భారము లేదా ప్రత్యర్థుల భారము. ప్రియులారా, నిజమే, అనేకమైన పరిస్థితులు. అందుకని ఆ కింద కూడా అంటాడు, నా పరిస్థితి, నా శత్రువులను వారిని నీవే గద్దిస్తావు, నీవే వారిని దూరం చేస్తావు అంటున్నాడు. ప్రత్యర్థుల భారం. ఈ రోజున ఏది నీకు ప్రతికూలంగా ఉంది? ఒకవేళ నీ శరీరమే నీకు ప్రతికూలంగా ఉందేమో, నీ ఉద్యోగము నీకు ప్రతికూలంగా ఉందేమో, నీ జీవితము నీకు ప్రతికూలంగా ఉందేమో, నువ్వు జీవించలేకపోతున్నావేమో. దేవుని మీద నీ భారాన్ని వేయి. ఇది ప్రత్యర్థుల భారం. నీకు వచ్చే శత్రువులు, నీ మీదకి వచ్చే శోధనలు, నీ మీదకి వచ్చే శత్రువులు, అది ఏదైనప్పటికీ కూడా అది నువ్వు ప్రభువుకు అప్పగించు. నీ మీదకి వారు ఒక దారి వచ్చి వారు 7 దారుల్లో వెళ్ళిపోతారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దుఃఖపడమాకు, బాధపడమాకు. విశ్వాస జీవితంలో నీకొచ్చే ప్రత్యర్థి రకమైన సమస్యను ప్రభు మీద వేయి, ప్రభు చూసుకుంటాడు. ఇది నాలుగవది. ఐదవది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న. ప్రియులారా, ఐదవది దేవుని మీద వేయవలసిన భారము, అది ప్రయాస భారం. ఇది నేను నిజమే, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మానవుడికి ఎంత ప్రయాస, ఉద్యోగ ప్రయాస, వ్యాపార ప్రయాస, అనేక రకాలైన ప్రయాసలతో నువ్వు జీవిస్తున్నావేమో. నెమ్మది లేదేమో. నీ చదువు, నీ యొక్క పనులు, నీ యొక్క ప్రతి పరిస్థితి నీకు ప్రయాసగా ఉన్నదేమో. నువ్వు దేవుని మీద ఉంచు. పుట్ ఆల్ ద బర్డెన్స్ ఆన్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారాన్ని
నువ్వు ప్రభు మీద వేయి, కానీ ఇతరుల మీద వేయవద్దు. నీ మీద ఆ భారాన్ని వేసుకోవద్దు. ఇదినైనా ఒక భర్తకు కుటుంబంలో భారము కలిగినప్పుడు అది ప్రభు మీద మోపాలి, కానీ భార్య మీద భారాన్ని మోపకూడదు. అలాగే ఓ సహోదరి, నీకుంటున్న భారాలు, నీకుంటున్న కష్టాలు అవి ప్రభువు మీద మోపాలి, కానీ మరి నీ భర్త మీద మోపకూడదు. అలాగే తల్లిదండ్రులారా, మీకుంటున్న ఆ భారాలను పిల్లల మీద మోపొద్దు. అలాగే పిల్లలారా, మీకుంటున్న భారాలు తల్లిదండ్రుల మీద మోపొద్దు. అందరము కలిసి మన ప్రతి ప్రయాస భారము అది ప్రభువు మీద ఉంచినప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. ఇది 5వది. 6వది చూస్తే మనకున్న మరొక భారము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము ప్రియులారా, మానవునికి లేదా విశ్వాసికి దేవుడిచ్చిన 6వ భారము ప్రకటన భారము. ప్రభు గురించి నువ్వు ప్రకటించాలి. నువ్వు ప్రకటించేటప్పుడు చాలా అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, దెబ్బలు తగలవచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు సువార్త ప్రకటన నువ్వు భారము కలిగి సువార్తను ప్రకటిస్తూ ఆ భారాన్ని ప్రభు మీద ఉంచాలి. గత సంవత్సరం అంతా నువ్వు ప్రకటించలేదేమో, ప్రభు గురించి ఎవరికి చెప్పలేదేమో. 6వది ప్రకటన భారము మనం కలిగి ఉండాలి. 7వది చివరి మాట మనం చూస్తే మత్తయి సువార్త 11:30. ఒక మానవుడు, ఒక విశ్వాసి మరి కలిగి ఉన్న 7వ భారము మత్తయి 11:30. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము. ప్రియులారా, 7వది ప్రభువు భారము. ఇది నన్ను ప్రభువు గురించి నీకు భారం ఉన్నదా? ఎప్పుడు మన గురించే మనం ఆలోచిస్తాం, కానీ ప్రభు గురించి ఆలోచించం. అందుకనే అందరూ సొంత కార్యములని చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు. ప్రభు భారం ఏంటి? ప్రభువుకి ఏమన్నా భారం ఉందా అంటే ఉంది. అందరూ రక్షింపబడాలని ఆయనకు భారం, అందరూ మారుమనసు పొందాలని ఆయనకు భారం, ఎవరు నశించిపోకూడదని ఆయనకు భారం, ఎవరు నరకానికి వెళ్ళకూడదని ఆయనకు భారం, అందరూ దేవుని రాజ్యానికి రావాలని ఆయనకు భారం. మరి ప్రభు యొక్క భారాన్ని ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఆయనకి ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావా? ఆయన కొరకై అనేకులను ఆయన దగ్గరికి నడిపిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన భారాలతోనే నలిగిపోతున్నావు, కానీ ప్రభు యొక్క భారాన్ని తెలుసుకోలేకపోతున్నావేమో. 7వది ప్రభువు భారమును చూస్తూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో నీ పనుల భారము, నీ యొక్క పాప భారము, ప్రపంచ భారము, ప్రత్యర్థుల భారము, ప్రయాస భారము, ప్రకటన భారము, ప్రభువు భారము, ఈ భారాలన్నీ కూడా ప్రభు మీద వేయి. ఈ సంవత్సరం అంతా ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన నీ జీవితంలో ప్రతిదీ కూడా ఆయన అధికారానికి ఒప్పుకో. ప్రియ సహోదరి, గత సంవత్సరం అంతా భారాలు ఆయన మీద వేయలేకపోయావేమో. అందుకనే పౌలు అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 12:2లో ప్రతి భారమును అంటున్నాడు. ఈ రోజున ఈ 7 కాదు, ఒకవేళ నీకు ఏ భారం ఉన్నది, నీ పిల్లల గురించి భారమా, నీ భర్త గురించి భారమా, నీ భార్య గురించి భారమా, నీ కుటుంబం గురించి భారమా, నీ భవిష్యత్తు గురించి భారం కలిగి ఉన్నావా, నీ ఉద్యోగ విషయంలో భారం కలిగి ఉన్నావా, అది ఏదైనప్పటికీ కూడా ప్రతి భారాన్ని కూడా అది ప్రభు మీద వేసినప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. చివరిగా మనం ఒక మాట చదువుకుంటే ప్రకటన గ్రంథము 2:3లో మరి ఈ లోకంలో నువ్వు ఇలాంటి భారాన్ని భరిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆ భారాన్ని ప్రభు మీద నువ్వు మోపుతూ నువ్వు నమ్మకంగా జీవించినప్పుడు పరలోకంలో మనకు కలిగే మెప్పు. ప్రకటన 2:3 చదవండి. నా నామం నిమిత్తము అలయలేదని నేను ఎరుగుదానికి నువ్వు పడిన ప్రతి ఇంత భారాన్ని భరించావు కదా అని నిన్ను మెచ్చుకుంటాడు. నీకక్కడ మెప్పు కలుగుతుంది, నీకక్కడ బహుమానం కలుగుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉంటున్నావు ప్రియ సహోదరి? కన్నీటి భారంతో ఉన్నావా? కలతల భారంతో ఉంటున్నావా? ఆర్థిక భారంతో సహోదరుడా నువ్వు కృంగిపోయినావా? పరిస్థితులు చేయి దాటిపోయినాయా? బాధపడమాకు, భయపడమాకు.
అది ఎంత బరువైనప్పటికీ కూడా అది ప్రభువు మీద నువ్వు మోపు. మనం మోయలేనివన్నీ మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది నా 7 భారము, ముఖ్యంగా నీ పనుల భారాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రతి పని ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో కొనసాగించు, ప్రార్థనతో ముగించు. తప్పనిసరిగా అది నెరవేరుతుంది. ప్రభువు లేకుండా ఏ పని ప్రారంభించవద్దు, ప్రభువు లేకుండా ఏ పనికి వెళ్ళవద్దు, ప్రభువు లేకుండా ఏ పని ముగించవద్దు. ఇది మన పనుల భారము మనల్ని ఏమాత్రము కూడా అణిచివేయకుండా ఉండాలంటే ప్రతి భారమును ప్రభువు మీద మోపి మన ఉద్దేశాలు, మన జీవితంలో ప్రణాళికలు ప్రభు చేత సఫలం చేసుకుందాం. ఇది కృంగిపోతూ, ఇబ్బంది పడుతూ, ఒత్తిడిలో ఉంటూ ఈ సంవత్సరం కూడా నా పరిస్థితి గత సంవత్సరంలాగే ఉంటుందని నువ్వు భయపడుతున్నావేమో, ఏమాత్రం ఉండదని ప్రభువు చెప్తున్నాడు. నీకు మరలా అలాంటి పరిస్థితిని ప్రభువు రానివ్వడు, అలాంటి భయాలు నీ దరి చేరనివ్వడు, అలాంటి అనారోగ్యాల చేత నిన్ను ఇబ్బంది పెట్టాలని ఆయన ఏమాత్రము కోరుకోడు. కానీ ఆయన కోరుకునేది ఒకటే, నీ భారము ఆయన మీద వేసి నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. దుఃఖపడమాకు, బాధపడమాకు, వేదన పడమాకు, ప్రభు వైపు చూడు. ఒకసారి బిల్లీ గ్రహం గారని ఆ గొప్ప దైవజనుడు ఆయన బీచ్లో నడుస్తూ ఆ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చాలా సమయం అయిపోయింది. కొంత సమయం తర్వాత ప్రభు ఆయనతో మాట్లాడుతున్నట్లు బిల్లీ గ్రహం గారు గ్రహించగలిగినారు. ఒకసారి వెనక్కి చూస్తే 4 అడుగులు కనపడుతున్నాయి. ఆ ఇసుకలో, ఆ బీచ్లో ఎవ్వరూ లేరు, ఏకాంతంగా ఒక్కడే నడుస్తున్నాడు. అయితే 4 పాదముద్రలు ఉన్నాయి. ఆశ్చర్యంతో ప్రభువా 4 పాదముద్రలు ఎవరివి అంటే ప్రభు చెప్పినాడు, నేను నీతో నడుస్తున్నాను కదా, 2 నీవి 2 నావి అని చెప్పినాడు. బిల్లీ గ్రహం గారు చాలా సంతోషించి ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇసుక వేడికి ఆ ఎండకు కాలిపోతుంది, ఎండ చాలా ఎక్కువైపోయింది. అట్లాగే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2 పాదముద్రలే ఉన్నాయి, అంటే 2 అడుగులే కనపడుతున్నాయి ఇసుకలో. అప్పుడు ప్రభుతో చెప్పినాడు, ప్రభువా ఉదయం నుంచి నాతో నడిచావు కానీ ఎండ ఎక్కువైపోయింది, కష్టం ఎక్కువైపోయింది, ఇబ్బంది ఎక్కువైపోయింది, ఇప్పుడు నువ్వు లేవా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా అన్నప్పుడు వెంటనే ప్రభువు వెంటనే స్పందించి అన్నాడంట, బిల్లీ నేను ఎక్కడికి వెళ్ళాను, నీతోనే ఉన్నాను కదా, ఎందుకు నిన్ను విడిచిపెట్టి వెళతాను, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటానని చెప్పాను కదా, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని చెప్పాను కదా, ఎందుకు అలా అన్నావంటే అప్పుడు బిల్లీ గ్రహం గారు అన్నారంట, అవును ప్రభువా ఇందాక 4 అడుగులు ఉన్నాయి, ఇప్పుడు 2 అడుగులే కనపడుతున్నాయి కదా, నువ్వు వెళ్ళిపోయావేమో అనుకున్నానంటే అప్పుడు ప్రభు చెప్పినాడంట, నేను ఎక్కడికి వెళ్తాను, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. మరి ప్రభువా 2 అడుగులే ఉన్నాయంటే అప్పుడు చెప్పినాడంట, అవును ఆ 2 అడుగులు నావే, ఇప్పుడు నీవి కనపడట్లేదు. బిల్లీ గ్రహం గారు అన్నారంట, ప్రభువా నావెందుకు కనబడట్లేదంటే అప్పుడు ప్రభు చెప్పినాడంట, బిల్లీ ఇప్పటి వరకైతే నువ్వు నడిచావు కానీ ఇప్పుడు నువ్వు నడిచే నడక అది ఇసుకలో చెప్పులు లేకుండా ఆ వేడిలో ఆ ఎండలో నువ్వు నడవలేవు, నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను, అందుకనే నా అడుగులే కనపడుతున్నాయి, నీవు కనపడట్లేదు అన్నప్పుడు బిల్లీ గ్రహం గారు ప్రభుని ఎంతో స్తుతించారు. ఇది నన్న ప్రియ సహోదరి, నీ ముందున్న లక్ష్యాలు, నీ ముందుంటున్న పనులు, వాటిని చూసి దిగులు పడమాకు. నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు నిన్ను చేయనిస్తాడు, మిగతా పనులు ప్రభు పూర్తి చేస్తాడు. నువ్వెంతవరకు నడవగలవో అంతవరకు ప్రభు నడిపిస్తాడు. ఆ తర్వాత ప్రభు నిన్ను ఎత్తుకుని నడిపిస్తాడు. నువ్వేం చేయాలో అంతవరకు ప్రభు చేయిస్తాడు. నువ్వు చేయలేని పరిస్థితుల్లో ప్రభు చేస్తాడు. దిగులు పడమాకు, నిరాశపడమాకు. మరొకసారి నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని మరిచిన వర్తమానం కొరకు వందనాలు. ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి ఉంటున్న ప్రతి పరిస్థితి, ప్రతి భారాన్ని నీ మీద వేసి నెమ్మది, ఆనందం, సంతోషం, సమాధానం, ఆరోగ్యం పొందినట్లుగా కృప అనుగ్రహించమని నీ మాటల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ
ప్రభా మరి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపితమైన స్వరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము